చంద్రబాబు నాయుడును ఆయన వైఫ్ పేరు పెట్టి భువనేశ్వర్ గారిని కూడా రాజకీయాల్లోకి లాగి అసెంబ్లీలో చాలా ఘోరంగా మాట్లాడడము. గెలిచిన మొదటి 1-2 సంవత్సరాలు అయితే అసలు మనం ఇక్కడ నయం ఇంకా అసెంబ్లీ రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడినా కూడా అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంత బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎంత లేదన్నా అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు మీద కొంత వ్యతిరేకత వచ్చినా కూడా ఆయనను ఆ రకంగా దూషించడం అనేది జీర్ణించుకోలేరు. ఓకే, అవన్నీ ఉంటాయి. తర్వాత స్వయంగా వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎంపీని కూడా ఆయనను ఎంత టార్చర్ చేశారు అవన్నీ మీడియాలో వచ్చినాయి. తర్వాత రఘురామకృష్ణరాజు కొన్ని చెప్పుకోలేకపోయింది ఆయనని ఎట్లా టార్చర్ చేశారనేది. తర్వాత ఆయన ఒక్కనే కాదు కదా, నారాయణ గారిని తీసుకుపోయి ఎన్నో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఇంత కక్షపూరితంగా రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ లేవంటారా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? లేదా అంత కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ లేవు, అసలు చేయలేదు. ఒక్కటే ఓటుకు నోట్లో రేవంత్ రెడ్డి గారు, అది ఆయన థ్యాంక్స్ చెప్పాలి కేసీఆర్ గారికి. ఆయన ఇంట్లో ఫోటో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారు లేరు. రాజకీయంగా పైకి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ అని అంటారు. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. టర్నింగ్ పాయింట్. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని పాయింట్లు ఇంకేమన్నా చెప్పగలరా? ఒకటి ఏంటంటే ఆయన వాలంటరీ సిస్టమ్ పెట్టాడు, బట్ మంచిదే అది. కానీ ప్రజలకును ఆ వాలంటీర్స్కి మధ్యలో ఈయన కోరుకున్నట్టు ఆ అనుబంధం డెవలప్ కాలే అనుకున్నాడు. ఎందుకంటే ఇంటింటికి పంపిస్తున్నాను, వాళ్ళే నాకు ఓట్ బ్యాంక్స్ దాని కోఆర్డినేషన్ చేస్తారు. సక్సెస్ఫుల్ కాదని అంటారా? మోడల్ సక్సెస్ఫుల్లే కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్గా జరగలేదు. రెండవది బలహీన వర్గాలకు 40-50 కదా కార్పొరేషన్లు ఇచ్చాడు, కానీ నిధులు అనుకున్నంత నిధులు ఇవ్వలేదు. అది కూడా ఒక విమర్శ వచ్చింది. తర్వాత అమరావతి విషయంలో ఆయన చేసింది పెద్ద బ్లండర్. ఆయనే ఒకవేళ అమరావతి వద్దనుకుంటే ఆయన క్యాపిటల్ బిల్డ్ చేసి చూపెట్టాలి వైజాగ్లో. మాటలతో కాలయాపన జరిగింది కానీ పనులు జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ కారణంతోనైతే ప్రజలు ఓడించారో అదే జగన్ కూడా అదే తప్పు చేశాడు. ఎందుకంటే ఈయన 5 ఏళ్ల పాలనలో ఈయన పోలవరాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు, ఆయన 5 ఏళ్ల కాలంలో ఆయన పూర్తి చేయలేకపోయాడు. ఈ క్యాపిటల్ నిర్మాణంలో ఇద్దరు వైఫల్యం చెందారు. ఈ రెండు కూడా కొంత జగన్కి మచ్చ తెచ్చాయి. తర్వాత మనం అనుకుంటాం కానీ ఆంధ్ర ప్రజలు చాలా నీళ్ళ పట్ల చాలా అవగాహన ఉన్నవాళ్ళు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు నష్టమైందని మేము వాయిస్ విప్పాం, కానీ ఎంత నష్టమవుతుందో కోస్తా ప్రజలు గమనించారు. అసలు నాగార్జున సార్ కుడికాలోకి నీళ్ళే పోవు, మరి నష్టపోయేదేవారు గుంటూరు జిల్లా అంతే, కృష్ణా గుంటూరు జిల్లాలే కదా. ఇవన్నీ కూడా వాళ్ళు సైలెంట్గా మనసులో పెట్టుకున్నారు. ఒక పక్కనేమో కోస్తాకు వచ్చే నీళ్లను రాయలసీమకు డైవర్ట్ చేయబోతున్నాడు, తెలంగాణకే కాదు మాకు కూడా నష్టం ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇవన్నీ కూడా ఆయన చేసిన వాటిల్లో ఉన్నాయి. ఆయన ఎన్నడూ కూడా చెప్పలేదు మీకేం నష్టం జరగదు, నేను నాగార్జున సార్కి వదిలిపెట్టే నీళ్ళల్లో ఏమాత్రం నేను తప్పు చేయను, పోతిరెడ్డిపాడు ద్వారానైనా రాయలసీమ ఎత్తిపోతల పథకమైనా వరద నీళ్ళనే తీసుకుపోతాను తప్ప నేను నికర జలాలను తీసుకుపోను అని ఎన్నడూ కూడా ఆయన మాట్లాడలేదు. దానివల్ల మనకంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ నష్టం ఆంధ్రకే జరుగుతుంది. అది వాళ్ళు గమనించారు. అందుకే ఆ జిల్లాలలో చాలా దెబ్బతిన్నది. వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఓట్లు కూడా రాలేదు. రాయలసీమలో కూడా చాలా దెబ్బతినడానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్ వ్యవహార శైలిని ఇష్టపడలేదు. ఇవన్నీ కూడా కొంత కారణం. లాస్ట్లో వైఎస్ వివేకానంద రెడ్డి మీద వచ్చిన ప్రచారం ఏదైతుందో అది జగన్ బాగా దెబ్బతీసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయం కూడా, చంద్రబాబు నాయుడు అయితే అసలు అది సెల్ఫ్ గోల్ అయిపోయింది జగన్కి. నేను ఒకరోజు ఆయన అరెస్ట్ చేసినాక ఒక వారం రోజులకి ఎయిర్పోర్ట్లో సుబ్బారెడ్డి గారు కలిశారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు.